నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ। ఈ నెల 22న విజయవాడలో తలపెట్టిన బీసీ సింహగర్జన్ను జయప్రదం చేయండి। భారత చైతన్య యోజన పార్టీ జిల్లా కన్వీనర్ ఆకుల వెంకటస్వామి। పట్టణంలో నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మరో 2 రోజుల్లో పూర్తి చేస్తాం। మున్సిపల్ కమిషనర్ యేసుబాబు। మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై జబర్దస్త్ కమెడియన్ ఆర్పి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైసీపీ నాయకులు। సిపిఐ నాయకుడు స్వర్గీయ బోనం వెంకట్రావు 19వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ బోనం ధనలక్ష్మి। హిందూ ధర్మ పరిరక్షణ కోసం అయోధ్య కళ్యాణ రామాలయంలో పెట్టనున్న రామధనస్సును పాదుకలను ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్న రామధనస్సు నిర్వాహకులు చల్లా శ్రీనివాస శాస్త్రి। ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులతో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం స్థానిక హంగ్రీ బర్డ్స్ ఫంక్షన్ హాల్లో జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రకాల చేతి వృత్తిదారులకు ఈ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు। ప్రభుత్వం పెట్టిన స్కీములను సద్వినియోగం చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందన్నారు। భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 5వ తారీఖున 6 స్కీములు ప్రకటించడం జరిగిందన్నారు। భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని వారికి హెల్త్ చెకప్ చేయించమని, ఎవరికైనా ఆరోగ్య ఇబ్బందులు ఉంటే వారికి ఆరోగ్యశ్రీ ద్వారా లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు। భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా వారి వారి వృత్తుల్లో మరింత నైపుణ్యం పొందేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారని చెప్పారు। ఎంఎస్ఎంఈ స్కీమ్లో భాగంగా వేళ 18 రకాల చేతి వృత్తుల ఏదైతే దీనికి సంబంధించి ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్ ఏ ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఈవేళ ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది। దీంట్లో ఇప్పుడే చెప్పారు విశ్వకర్మకు చెందిన వడ్రంగి వారికి కూడా దీంట్లో భాగం ఉందని చెప్పి, అయితే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు 5వ తారీఖున ఒక 6 స్కీములు అనౌన్స్ చేయడం జరిగింది। అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని వాళ్ళందరికీ హెల్త్ టెస్టులు అన్నీ కూడా చేయించమని చెప్పి, దానికి ఒకవేళ బాధితులు ఎవరైతే ఉంటారో ఇబ్బందులున్న ఆరోగ్యం ఇబ్బంది వస్తుందో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా 2,50,000కే పరిమితం అయితే, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎడిషనల్ ఏదైతే ఉందో ఆ ఎడిషనల్ అంతా అక్కడి నుంచి ఇద్దాం। వాళ్ళ దగ్గర ఎక్కడా కూడా ₹1 కూడా వాళ్ళు పే చేయకోకుండా ఆ కార్యక్రమం చేద్దామన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది। అలాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే చాలామందికి నాతో సహా ఇంచుమించుగా చాలామందికి ఆ ఏంటి స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు అనేది కనపడింది। అయితే ముఖ్యమంత్రి గారు
చాలా లోతుగా మా అందరికీ కూడా దాని గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో నైపుణ్యం ఇవ్వాలి. అలాగే వాళ్ళ వృత్తులను బట్టి కాదు, అది దేని మీద విజన్ ఉంటే దాని మీద శిక్షణ ఇచ్చేలాగా కార్యక్రమాలని ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. విజయవాడలో ఈ నెల 22న బీసీ సింహగర్జన నిర్వహించనున్నట్లు భారత చైతన్య యువజన పార్టీ జిల్లా కన్వీనర్ ఆకుల వెంకటస్వామి వెల్లడించారు. సోమవారం తాడేపల్లిగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని, కులగణన, రిజర్వేషన్ల పెంపు, రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు కేటాయించాలని తదితర అంశాలపై ఈ సభలో చర్చించనున్నట్లు వివరించారు. జిల్లా కో కన్వీనర్ మల్లవరపు శివరాం మాట్లాడుతూ దేశంలో 3వ ప్రత్యామ్నాయ పార్టీగా భారత చైతన్య యువజన పార్టీ నిలుస్తుందన్నారు. ఆలంపురం రాజు, శివకుమార్, రవిరాజు, జయకళ్యాణి ఆకుల, మారిశెట్టి సూరిబాబు, వీరబాబు, హరీష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 22/2/2026 తారీఖున విజయవాడలో బీసీ సింహగర్జన అనే సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీసీ సింహగర్జన అనేటువంటి సభలో బీసీ ఒక 5 ఎజెండాలో 5 పాయింట్స్ మీద అక్కడ చర్చ జరుగుతుంది. ఈ సింహగర్జనలో జరిగి ప్రభుత్వాన్ని అక్కడ బీసీలకు జరిగిన అన్యాయం గురించి అక్కడ చట్టం అమలు చేయాలనే దాని మీద, రెండోది రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, 3 బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు సమకూర్చాలని, 4 సమగ్ర కులగణన జరిపించాలని, 5 విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలలో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని నిలదీయటానికి ఏర్పాటు చేసిన సభనే బీసీ సింహ గర్జన అటువంటి సభని శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మా పార్టీ అధ్యక్షులు అక్కడ ఏర్పాటు చేశారు. ఈరోజు రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బీసీ సింహగర్జన సభను అన్ని పార్టీల్లో ఉన్న బీసీలందరూ కూడా హాజరయ్యి తప్పనిసరిగా జయప్రదం చేయాలి. ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఎందుకంటే ఈరోజు అన్ని పార్టీల్లో బీసీలు ఉన్నారు. వారి పార్టీల జెండాలు మోసుకుంటూ వారి పార్టీలో ఉన్న దోపిడీలో వీళ్ళ బానిసలు అవుతున్నారు తప్ప, అప్పుల్లో మనకి రాష్ట్రం అప్పుల్లో వాటా ఇస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర సంపదలో మనకు వాటా కావాలి. రాష్ట్ర సంపద అంటే నారా లోకేష్ గారికో, చంద్రబాబు నాయుడు గారికో, జగన్మోహన్ రెడ్డి గారికో చెల్లడం కాదు. రాష్ట్రంలో 50% ఉన్న బీసీలకు కూడా రాష్ట్ర సంపదలో వాటా కావాలి. అదే రాజధాని ప్రకటించుకుని ఈరోజు రాజధాని చుట్టూ ఉన్న ఎకరాలు భూములని ఎవరెవరు పంచుకుంటున్నారో ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిందే, ఇది ఓపెన్ సీక్రెటే. అటువంటి భూముల్లో 1000 ఎకరాలు ఖచ్చితంగా 50% ఉన్నారు కాబట్టి బీసీలు కేటాయించాలనే ప్రధాన డిమాండ్తో రామచంద్ర యాదవ్ గారు గత నెలలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశం కేంద్రంగానే ఈ బీసీ సింహగర్జన అనే నినాదంతో ఆయన నినాదం ఇచ్చారు. రేపు 22వ తారీఖున బోడే రామచంద్ర యాదవ్ గారి అధ్యక్షన బీసీ సింహగర్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బీసీ సోదరులే కాకుండా అలాగే ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా ఇచ్చేసి ఈ మహోన్నత కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ రక్షణ చట్టం అమలు, అలాగే 44% రిజర్వేషన్, రాజధానిలో 1000 ఎకరాల భూమిని కేటాయిస్తానన్నారు. వాటి గురించి కూడా ఈ యొక్క సింహగర్జనలో మా ముఖ్య అజెండాగా ఈ యొక్క 4 అంశాల మీద ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమం శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణ మహోత్సవంతో ఈ మహోన్నత కార్యక్రమం మొదలవుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీసీ సోదరులే కాకుండా మిగిలిన వర్గాల వారి నుంచి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో 95% యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఎంఏఎస్ బాబు తెలిపారు. మంగళవారం పురపాలక సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 33,968 కుటుంబాలకు గాను 32,534 కుటుంబాల సర్వే పూర్తయిందన్నారు. మరో 2 రోజుల్లో మిగిలిన కుటుంబాల సర్వే పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి ఏ సేవలు పొందాలన్నా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే తప్పనిసరి అని తెలిపారు. ఇప్పుడు మన తాడేపల్లిగూడెం పట్టణంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఒకటి గత 10 రోజుల నుంచి మన సెక్రటరీలు వచ్చి ఇంటింటికి వచ్చి చేయడం జరుగుతుంది. దానికి ఆధార్ కానీ రేషన్ కానీ ఇలాగ ఐడి కార్డ్స్ ఇచ్చి ఈ సర్వేలో
ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే అది చాలా ఇంపార్టెంట్ సర్వే అది. అంటే గవర్నమెంట్ ఏ పథకాలు వచ్చినా ఈ సర్వేలో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం కలుగుతుందనే ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. దానికి ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం పట్టణంలో 96%కి సర్వే కంప్లీట్ చేసాం. ఇంకా ఓన్లీ 4% మాత్రం ఉంది. ఎవరైనా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయించుకునే వారు ఎవరైనా ఉంటే ఆ సచివాలయాల దగ్గరలో ఉన్న సెక్రటరీలు కూడా వస్తున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే మీరు కూడా వెళ్ళి తగిన కార్డ్స్ అంటే ఐడి కార్డ్స్ కానీ లేకపోతే ఆధార్ కానీ రేషన్ కానీ ఇలా ఏదో ఐడి ప్రూఫ్ పట్టుకెళ్ళి ఆ సర్వే చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఏంటి సర్వే చేయించుకోకపోతే రేపు పొద్దుట ఎవరికైనా సరే సర్వే అవసరం, పేదవాళ్ళకైనా ధనికులకైనా సరే. ఎందుకు అవసరం అంటే రేపు పొద్దున ఇప్పుడు ధనికులు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కావాలి, లేకపోతే ఒక కారు కొనుక్కుంటారో లేదా బండి కొనుక్కుంటారో, ఏదో అవసరం ఉంటే ఈ సర్వేలో ఇన్వాల్వ్ అయితే మాత్రమే అవన్నీ వస్తాయి, ఎలిజిబిలిటీ వస్తాయి. అలాగే పేద ఫ్యామిలీస్ ఉందంటే దాని ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ సర్వేలో ఇన్వాల్వ్ అవ్వాలి. కనుక అది ప్రభుత్వం పెట్టిన సర్వే కనుక మీరు అందరూ కూడా కంపల్సరీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై జబర్దస్త్ ఆర్పీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. స్టేట్ వైఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు నాగు కార్యాలయంలో ప్రెస్ మీట్లో స్టేట్ వైఎస్ఆర్సీపీ యువజన సంయుక్త కార్యదర్శి కట్టా నాగరాజు, జిల్లా కార్యదర్శి, జిల్లా స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు అభిషేక్, జిల్లా యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గోపి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర టైగర్ బొత్సను విమర్శించే స్థాయి ఆర్పీకి లేదని, ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ దిగజారుడుగా మాట్లాడితే రానున్న రోజుల్లో ఆర్పీ తగిన మూల్యం చెల్లించుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలంపురం రాజు, శివకుమార్, రవిరాజు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు ఉత్తరాంధ్ర టైగర్ బొత్స సత్యనారాయణ గారిని ఒక ఆర్పీ అనే వ్యక్తి ఒక జబర్దస్త్ స్కిట్ వేసుకుని బతికే వ్యక్తి ఈరోజు ఆయన విమర్శించడం చూసాం. అది ఎంత దారుణం అంటే వాడు నోటికి వచ్చి మాట్లాడడం, ఇష్టమైన పరాజాలతో దూషించడం అటువంటి చూసాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఒక బొత్స సత్యనారాయణ గారు అంటే పార్టీకి అత్యధికంగా కూడా ఆయన గౌరవం, పెద్ద గౌరవం ఉంది. ఆయన అంత మహా వ్యక్తి, అటువంటి ఆయనను కూడా అంత దారుణంగా తిట్టడం చాలా ఇది ఖండిస్తున్నాం. ఈ వైఎస్ఆర్సీపీ నాలుగు గారి టీం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు ఉత్తరాంధ్ర టైగర్ గౌరవ ఎమ్మెల్సీ మా ప్రియతమ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని మరి ఈ మధ్యన జబర్దస్త్లో స్కిట్లు చేసుకునే ఆర్పీ అనేవాడు మరి అటు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తున్నా, ఒక సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన వెనకాల ఈ రాష్ట్రం మొత్తం ఒక సైన్యమే ఉంది, మరి ఊరుకోరు. నువ్వు ఇక ముందు ఎప్పుడైనా సరే మా వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ మా బొత్స సత్యనారాయణ గారిని కానీ ఎవరినైనా విమర్శిస్తే నిన్ను రాష్ట్రం అంతా తరిమి కొడతావనేసి బొత్స సైన్యం తరపున తెలియజేస్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కొట్టు నాగు వెంకట్ టీం తరపున నీకు హెచ్చరిక జారీ చేస్తున్నామనేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. మా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మనం ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ మా బొత్స సత్యనారాయణ గారిని, ఒక బొత్స సత్యనారాయణ గారు అంటే నువ్వు ఆసామాసి మనిషి అనుకుంటున్నావు. ఆయన చేసిన రాజకీయ అనుభవం అంతా వయసు కూడా నీకు లేదు. నువ్వు ఈరోజు అధికారం శాశ్వతం ఏమో అని నువ్వు అనుకుంటున్నావు. అధికారం ఎప్పుడు ఎవ్వడికి శాశ్వతం కాదు. ఒక్కరోజు అధికారం మారిన రోజు నాడు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడకుండా పోతావు. వైఎస్ఆర్సీపీ యువత అంటే నువ్వేదో అనుకుంటున్నావు. వైఎస్ఆర్సీపీ యువత ప్రతాపం ఏంటన్నదే అధికారం మారిన రోజు నాడు నీకు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు అంటే ఏంటో నీకు చూపించే రోజు తొందరలోనే ఉంది. నువ్వు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఈరోజే కాదు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క సీనియర్ మోస్ట్ నాయకుని కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఏ పార్టీలో అయితే ఉంటున్నావో ఆ పార్టీ నీకు నేర్పించింది ఇదే నేర్పిస్తుందా? కామ్రేడ్ అమరజీవి సిపిఐ నాయకుడు బోనం వెంకట్రావు 19వ వర్ధంతి సభ 22వ వార్డు బోనం వారి వీధిలో మంగళవారం నిర్వహించారు. స్వర్గీయ బోనం వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సభలో ఆయన భార్య బోనం ధనలక్ష్మి, బోనం వెంకట్రావు కుమార్తె డాక్టర్ సత్యవతి జమీందార్, సరోజ, బోనం మృత్యుంజయరావు, విజయ నిర్మల, మనుమలు రికో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ బోనం వెంకట్రావు నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక కర్షకుల సమస్యల మీద పోరాడారన్నారు.
భోనం వెంకట్రావు భార్య భోనం ధనలక్ష్మి 2 సార్లు సిపిఐ కౌన్సిలర్గా 30వ వార్డు 33 వార్డుల్లో గెలుపొంది ప్రజలకు సేవలు అందించారన్నారు. 17/2/1926 సంవత్సరం 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరం వర్ధంతి సభ కామ్రేడ్ భోనం వెంకట్రావు గారిది 22వ వార్డు బోనంవారి వీధిలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని అంతరాయాల వల్ల నేను వెళ్ళడానికి వీలు లేక వెళ్ళలేదు. పిల్లలు అందరూ వెళ్ళి అక్కడ దండలేసి నివాళులు అర్పించారు. వెంకట్రావు గారి పాలసీ ఏంటంటే లేని వాళ్ళకి సేవ చేసే కృషిలోనే ఉండేవారు. నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ తరపున నా చిన్నప్పటి నుంచి సుదీర్ఘంగా నా తల్లి తండ్రి కూడా బోనం ధనలక్ష్మి గారు బోనం వెంకట్రావు గారు నిరంతరం కూడా బడుగు బలహీన వర్గాలకు కార్మికులకు కర్షకులకు ప్రజా వ్యతిరేక విధానాలకు అనుగుణంగా ప్రజల సంతృప్తి మేరకు వాళ్ళకి నిరంతరం కూడా నాన్నగారి జీవితాన్ని ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీ తరపున ప్రజల తరపున మిగతా పార్టీలకు అతీతంగా కూడా అందరితోని కలిసిమెలిసి పనులు చేయించుకుని ప్రజలకు ఇల్లు కావాలన్నా ఏదైనా పనులు కావాలన్నా అందరితోని మున్సిపాలిటీలోనూ ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా మాట్లాడి పనులు చక్కగా చేసి వాళ్ళు సంతృప్తిపరిచేవారు. ఈవేళ మా మావయ్య గారు వర్ధంతి, అత్తయ్య గారు కొంచెం బెడ్ రీడింగ్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ జీవితాంతకాలం ప్రజల గురించే సేవ చేశారు. ఏ వార్డులో కౌన్సిలర్ అయినా ఆ వార్డులో ప్రజల కోసమే తెల్లరగట్టలు వేసి పాపం వాళ్ళు చాలా శ్రమించారు. వాళ్ళ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా చాలా కష్టపడి పనిచేసేవారు. అలా తీసుకుని పనిచేస్తే చాలా ఆస్తులు సంపాదించరు. కానీ ఆయన మిషన్ కుట్టి కష్టపడి సంపాదించిన దాంతోనే ఇల్లు కట్టుకున్నారు. ఆయన ఎప్పుడూ కూడా మనకు డబ్బు లేదని అనుకోవద్దమ్మా, కష్టపడి ప్రజలను మనం మంచిగా చూడండి, ఎప్పుడూ దేనికి ఆశించకండి అని చెప్పేవారు. అదే బాటలో మేము నడుస్తున్నాము. ఎప్పుడూ కూడా మేము జనం కోసమే శ్రమ పడతాం తప్ప మేము వేరే రకంగా మేము ఆలోచించాం. నిన్న కాక మొన్న February 14న ప్రేమ పేరు మీద దేశవ్యాప్తంగా చాలా ఫంక్షన్లు అన్నీ జరిగినాయి, మీకు తెలిసిందే. అయితే నిజమైన ప్రేమ అంటే ఆ మనిషి మా దగ్గర నుంచి 2007లో మా నుంచి శారీరకంగా దూరమైనా ఈవేళ దగ్గరగా 20 సంవత్సరాలు అయినా కూడా ఆయన్ని తలుచుకునే రోజు లేదు. మా అమ్మగారు కానీ మా మామయ్య కానీ అలాగే వాళ్ళ ఇంకో చిన్న కూతురు కానీ మేము కానీ నిరంతరం ఎప్పుడు పార్టీతో సంబంధం లేకుండా దేంతోని సంబంధం లేకుండా ఏమీ ఆశించకుండా రూపాయి కూడా ఆశించకుండా ఆయన టైలరింగ్ మీదే సంపాదించుకున్నాడు తప్ప అందరికీ సేవ చేసుకుంటా వెళ్ళాడు. కోట్లు ఉండటం ఉపయోగం కాదు, డబ్బులు ఉండటం ఉపయోగం కాదు, అది అవసరమే. కానీ ప్రేమ ఆప్యాయతలు మన పెద్దవాళ్ళని మనం ఎలా చూసుకుంటున్నాం అని ఆశయాలు ముందు తీసుకెళ్లాలని మా తాతగారు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్ భోనం వెంకట్రావు జోహార్లు అర్పిస్తూ దివ్య పురుషుడు రాముడి చరిత్రను ప్రజలందరి మధ్యకు తీసుకువెళ్లి హిందూ ధర్మ ప్రచారాన్ని వాడవాడలా వ్యాపింప చేయడానికి అయోధ్యలో నిర్మించనున్న కళ్యాణ రామాలయంలో రాముడి చేతిలో ధనుసు పెట్టడానికి రామధనుసు రామపాదుకలను దేశమంతటా తిప్పుతున్నట్లు అయోధ్య కళ్యాణ రామాలయం వ్యవస్థాపకులు చల్ల శ్రీనివాస శాస్త్రి తెలిపారు. మంగళవారం ఉదయం జిల్లా కోఆర్డినేటర్ పేరిచర్ల మురళీకృష్ణరాజు నివాసంలో ఆయనను టీసీసీ కలిసి ముచ్చటించింది. ఆయన తన మనోభిప్రాయాన్ని ఇలా వివరించారు. పేరు చల్లా శ్రీనివాస శాస్త్రి అండి. నేను గత 8 సంవత్సరాలుగా అయోధ్యలోనే స్థిరపడ్డాను. ఎందుకంటే రాములు వారి దేవాలయం ఎప్పటికైనా వస్తుంది అన్న నమ్మకంతో నేను ఒక వెండిటిక తయారు చేసి పెట్టుకున్నాను. ఆ వెండిటిక అదృష్టం బాగుండి ఆ దేవాలయం కోర్టు తీర్పు వచ్చింది. ఇచ్చిన నెక్స్ట్ డేనే నేను అయోధ్య వెళ్ళిపోయి 2.5 కిలోలు వెండి ఇటుక వాళ్ళకి సమర్పించాను. ఇక వాళ్ళు ట్రస్ట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇంకా 4 ఇటుకలు అడిగారు. పంచభూతాల సాక్షిగా 5 ఇటుకలు వెండి ఇటుకలు శంకుస్థాపనలో పెడతాం, మీరు ఇంకో 4 ప్రొవైడ్ చేయగలరా అన్నారు. అది అంతకంటే అదృష్టం, ఇన్ని కోట్ల మందిలో మరి నాకు వచ్చింది అవకాశం. అలాగే అని చెప్పి 4 తయారు తీసుకెళ్ళి ఆగస్టు 2వ తారీఖు హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళకి. ఆగస్టు 5వ తారీఖు శంకుస్థాపన అయింది. ఆ విధంగా మోడీ గారి చేతుల మీదుగా అవి పెట్టడం జరిగింది. నా జన్మ ధన్యమైంది అనుకున్నా. కానీ నాకు ఇంకా తృప్తి కలగల. అంటే అక్కడ బాలరాముడు పుట్టిన ప్రదేశం కాబట్టి బాలరాముడు దేవాలయం కట్టారు. అది గవర్నమెంట్ సహకారం, అది సంకల్పం, వాళ్ళు కట్టేశారు. మన తెలుగు వాళ్ళకి ఏంటి, కళ్యాణ రాముడు ముఖ్యం. వంశవృక్షం నేను పెట్టేది మెయిన్ వంశవృక్షంతో పాటు 108 అడుగుల రాముల వారి విగ్రహం కింద దేవాలయం కట్టి కళ్యాణ రాముని ప్రతిష్ఠ చేసి నిత్య కళ్యాణం చేయిద్దామని సంకల్పం. రేపు 27వ తారీఖు మార్చి 27 మొదలవుతుంది కళ్యాణం. అది ఇంకా ఆగదు.
ఎందుకంటే అందరికి తెలియాలిగా. ఇప్పుడు అక్కడ పెట్టేస్తాం, చేసేస్తాం, ఆయన చేతిలో పెట్టేస్తాం, కానీ తెలియాలి కదా. కొంచెం ధర్మ ప్రచారం జరిగినట్టు ఉంటుంది. నాకు కూడా దేవాలయానికి కట్టడానికి నాకు ఫండ్స్ కావాలి. 500 కోట్లు అంటే నేను ఒక్కడే చేసే కార్యక్రమం కాదు, భక్తులందరినీ భాగస్వాములు చేయాలని నా కోరిక. ఏలూరుకు చెందిన సామాజికవేత్త, మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఉమ్మడి జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్, విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు హఠాన్ మరణం సంస్థకు తీరని లోటని భీమడోలు మానవతా సంస్థ సభ్యులు అన్నారు. సోమవారం భీమడోలు మానవతా సంస్థ కార్యాలయంలో ఆలపాటి నాగేశ్వరరావు మృతికి నివాళులు అర్పిస్తూ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు, గ్రామస్తులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి 2 నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ సమాజ సేవకు ఆయన చేసిన కృషి అపూర్వమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి గంగాధర్రావు, పంచకర్ల సత్యనారాయణ, తుమ్మల ఉమామహేశ్వరరావు, గోనుగుంట్ల రమణశంకర్, డాక్టర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది ప్రతి నెల కూడా కొన్ని వేల రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సహకరించేటువంటి మహోన్నతమైనటువంటి జాతి దయ కరుణ కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక సమాజం కోల్పోయింది, మానవత కూడా జరుగుతుంది. ఆ యొక్క స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేదు. ఆ స్థానంలోకి ఎవరు వచ్చినా కొనసాగించడం కానీ ఆయన ఉన్నటువంటి భావాలు అనేక రకాలైనటువంటి వినియోగం చేసుకోవడంలో మానవతా సంస్థ రెడ్డి గారికి అనే రోజున దురదృష్టవశాత్తు ఆయన కోల్పోవడంతో చాలా బాగా ఎంతో సౌమ్యత, ఆ ఎదటి మనిషికి హృదయానికి అతుకునేటట్టుగా ఉండేది. ఆయన ఏదైనా డిస్కస్ చేసినప్పుడు మానవత గురించి కానీ మామూలుగా దైవాన్ని గురించి కానీ వేరే ఏ విషయంలో మాట్లాడే కానీ ఆయనతో ఒకసారి పరిచయమైన వ్యక్తి మళ్ళీ ఆయన మర్చిపోరు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య తీరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, పర్మి రవికుమార్, గొర్రెల శ్రీధర్, గురుజు సూరిబాబు, పద్మనాభుని మురళి, సబ్నివిసు కృష్ణమోహన్, దాట్ల జగన్నాథరాజు, ముప్పిడి రమేష్, ఏరుబండి సతీష్, ముత్యాల శ్రీనివాస్, కళ్యాణం రామచంద్రరావు, మొండెం లీల, దళై తిరుమలరావు, భోజంకి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. దీని నిమిత్తం ఒక 50 అప్లికేషన్లు రావడం జరిగింది. సంబంధిత అధికారులకి అప్లికేషన్లు అన్నీ కూడా పంపించి ఆన్లైన్ చేయించడం, అలాగే ఎవరైనా రేషన్ కార్డుల కోసం వస్తే వెంటనే వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రజలంతా ఒక్క విషయాన్ని గమనించండి. ఎందుకంటే అందరూ ఇళ్ల స్థలాలకి దరఖాస్తులు పెడుతున్నారు. అయితే ప్రభుత్వ భూములు ఇక్కడ మరి అందుబాటులో లేవు. అందులో ఒకవేళ తీసుకోవాలన్నా ప్రభుత్వ స్థలం ఇస్తారు, కానీ అది ఎక్కడైనా ప్రైవేట్ స్థలాన్ని మరి కొనాలంటే ఇక్కడికి దగ్గరలో ఎక్కడా లేవు. కనీసం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈవేళ టిట్కో హౌస్లు 25,000 కడితే సింగిల్ బెడ్రూమ్, 50,000 కడితే డబుల్ బెడ్రూమ్. అలాగే నెలసరి ఒక సింగిల్ బెడ్రూమ్కి అయితే 3,000, డబుల్ బెడ్రూమ్కి అయితే 4,000 బ్యాంకు వాయిదాలు చెల్లించాలి. ఆ రకంగా కడితే కొన్నాళ్ళకి పోయిన తర్వాత మీకు హౌసు హ్యాండ్ ఓవర్ అవుతుంది. చాలా చక్కగా నిర్మాణం చేసింది ఎల్ఎన్టీ సంస్థ. టిట్కో ఇళ్ళు ఒక్కసారి ఈ స్థలం కోసం పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఆ టిట్కో ఇళ్ళని పరిశీలించండి. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే
దాదాపుగా 5,500 ఇళ్ళు అక్కడ ఉన్నాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తూ ఉంటే మనం బయట అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇవన్నీ గుర్తుంచుకుని అవకాశం ఉన్న మేర ఆ స్కీమ్ని మరి గత ప్రభుత్వం మరి మూలన పెట్టేసి ఎవరికి అలాట్మెంట్ ఇవ్వలేదు. ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుస్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి 12వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరగనున్నాయి. జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి రంగుల నిమిత్తం, గర్భాలయ రంగుల నిమిత్తం ఫిబ్రవరి 18 నుండి మార్చి 5 వరకు గర్భాలయాన్ని మూసివేయనున్నామన్నారు. భక్తులకు అమ్మవారి దర్శనం నిమిత్తం అమ్మవారి ఆలయ మండపంలో ఒక భాగంలో అమ్మవారిని ఒక కలశంలో ఆవాహింపు చేసి భక్తులకు దర్శనార్థం గురువారం మధ్యాహ్నం 1 గంట నుండి ఉంచనున్నామని ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ భక్తులకు తెలియజేశారు. శ్రీ 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 బలుస్లమ్మవారి దివ్య జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి రంగుల నిమిత్తం, అలాగే గర్భాలయంలో పెయింటింగులు వగైరా పనుల నిమిత్తం రేపటి నుంచి అమ్మవారి దర్శనం 5వ తారీఖు మార్చి 5వ తారీఖు వరకు నిలుపుదల చేసి దేవాలయ ప్రాంగణంలో బాలాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా దేవస్థానానికి, కమిటీ వారికి సహకరించి ఆ బాలాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని పునీతులు అవ్వాల్సిందిగా కోరుచున్నామండి. ఈ వచ్చే జాతర మహోత్సవానికి ప్రజలందరూ కూడా శ్రద్ధాశక్తులతో అమ్మవారిని సందర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్ష విషయాలను పొందాలని కోరుకుంటున్నామండి. కాబట్టి రేపటి నుంచి మార్చి 5 వరకు అమ్మవారి నిజరూప దర్శనం ఆపివేసి బాలాలయంలో అమ్మవారి దర్శనాన్ని భక్తులకు కలిగిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఆ బాలాలయంలో, గుడి ప్రాంగణంలో ఉంటుంది బాలాలయం, అందులో అమ్మవారిని దర్శించుకొని పునీతులు అవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వచ్చేటటువంటి జాతరని పురస్కరించుకొని మాకు మన యొక్క బలుసలమ్మ అమ్మవారి యొక్క దర్శనం తాత్కాలికంగా మార్చి 5వ తారీఖు వరకు, అనగా రేపు 18వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 18 నుంచి మార్చి 5వ తారీఖు వరకు లోపల గర్భాలయంలో పనుల నిమిత్తము తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు, వచ్చేటువంటి భక్తులందరికీ కూడా దర్శనం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మండపంలోనే, ఆలయ మండపంలోనే ఒక భాగాన
బాలాలయాన్ని నిర్మాణం చేసి అక్కడ ప్రతిష్ఠ చేసి కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసి కళాపకర్షణ చేసి ప్రతిష్ఠ చేస్తాం. కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. తిరిగి మరలా మార్చి 5వ తారీఖున మనకి కళాన్యాసము సంప్రోక్షణానంతరము అమ్మవారి యొక్క నిజరూప దర్శనం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోండి. రేపు అనగా 18వ తారీఖు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 5వ తారీఖు వరకు తాత్కాలికంగా అమ్మవారి యొక్క గర్భాలయ పనుల నిమిత్తము దర్శనం నిలిపివేయడం జరుగుతుంది. స్థానిక రామారావుపేట శ్రీ కోదండ రామాలయంలో అయోధ్య నుంచి వచ్చిన బంగారు ధనుసును భక్తుల సందర్శనార్థం ఉంచడం జరిగింది. జిల్లా కోఆర్డినేటర్ పేరుచర్ల మురళీకృష్ణంరాజు నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేరుచర్ల మురళీకృష్ణంరాజు నివాసం వద్ద నుంచి కోదండ రామాలయం వద్దకు 200 మంది మహిళలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయం మేనేజింగ్ ట్రస్టీ ఎన్వి రమణారావు దంపతులు, ఆలయ సభ్యులు శ్రీనివాస శేషావతారం, గుడివాడ నాగేంద్రనాథ్, పొన్నగంటి కిషోర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 1000 మందికి పైగా భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారి బంగారు ధనుసును, బంగారు పాదుకలను దర్శించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో చల్లా శ్రీనివాస్ శాస్త్రి, జిల్లా కోఆర్డినేటర్ పేరుచర్ల మురళీకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య నుంచి వచ్చిన బంగారు ధనసు ఈరోజు ఊరేగింపుగా సుమారుగా 100-150 మంది మహిళలతో ఈరోజు ఊరేగింపుగా మా దేవాలయానికి రావడం జరిగింది. పూజలు అనంతరం స్వామివారికి అలంకరించి ఈరోజు అందరికీ భక్తులందరికీ దర్శనానికే మనం ఈ ధనస్సుని, స్వామివారి పాదుకల్ని ఈ ప్రాంత ప్రజల వాళ్ళ ఆరోగ్య సౌభాగ్యాల కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. సో భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాముని సేవలో తరించి ఆయన కృపకు పాత్రలు అవ్వండి. మనందరం వెళ్ళి అయోధ్యలో ఆయన చూడలేం కాబట్టి ఆయనే అనుగ్రహంతో మన దగ్గరికి వచ్చి తన దర్శనానికి ఇప్పిస్తున్నాడు. ఆయన కళ్యాణరాముడిగా ఆవిర్భవించబోయే ఆ మూర్తిని ఆయనకి అలంకరించే ధనస్సు, బాణము, పాదుకలు, ఉత్సవమూర్తి మన కోసం, మన అనుగ్రహించడం కోసం ఇక్కడికి వచ్చాయి. ఆ భక్తులందరూ వచ్చి దర్శించుకుని ఆ ఆనందాన్ని పొందగలని ఆశిస్తున్నాం. ఈ నెల 19వ తేదీ గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించబడుతుందని స్పందన ఫౌండేషన్ అధ్యక్షురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి బైక్ ర్యాలీ మొదలవుతుందని తెలిపారు. ఈ బైక్ ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆమె కోరారు. సోమవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ సెషన్స్ 1 ఫలితాలలో శశి తాడేపల్లిగూడెం క్యాంపస్ విద్యార్థులు టౌన్ టాపర్స్గా నిలిచారు. కె తేజారెడ్డి 99.77%తో, ఓ హర్ష సాయిరాం 99.65%తో, జి సాయి కార్తిక్ 99.27%తో అద్భుత ఫలితాలు సాధించారు. విజయం సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక సిబ్బందికి శశి చైర్మన్ బూరుగపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేక నరేంద్ర కృష్ణ, డైరెక్టర్స్ క్రాంతి సుధా, రాధారాణి, కళాశాల ప్రిన్సిపాల్ కానుకలను జగదీష్ అభినందనలు తెలిపారు. శశి కాలేజ్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్కు, అధ్యాపక సిబ్బందికి, విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. భీమడోల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల వీఆర్ఓలు సోమవారం నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామ రెవెన్యూ అధికారులపై రోజురోజుకు పెరుగుతున్న పనిభారం, టార్గెట్ల ఒత్తిడి, పెండింగ్ డిఏలు, పీఆర్సీ బిల్లుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వర్క్ టు రూల్ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారులు, సంఘం ఏలూరు డివిజన్ జాయింట్ సెక్రటరీ డి సింహాచలం, మండల సెక్రటరీ వెజ్జు వినయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఎల్ సాల్మాన్ రాజు, నాయకులు వి సోమశేఖర్, డి కృష్ణకుమారి, కె రాణి, గ్రామ రెవెన్యూ సహాయకులు షారూన్, గంగాధర్, లక్ష్మణ్, లలిత, భార్గవి పాల్గొన్నారు. 2024 సంవత్సరం నాడు కూటమి ప్రభుత్వం వారు అధికారం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరిస్తామని, వచ్చిన వెంటనే డిఏ ఏరియాస్ బాకాయలు చెల్లిస్తామని, ఐఆర్ పెంచుతామని, అదేవిధంగా ఓపీసీ కొరకు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఉద్యోగులకు యొక్క సమస్యలు పరిష్కరిస్తున్న హామీతోటి ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినప్పుడు కూడా ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు పరిష్కరించలేదు. కానీ రోజు రోజు అనేకమైన స్కీమ్స్ ద్వారా, సర్వేల ద్వారా పని ఒత్తిడి భారం పెరుగుతూనే ఉంది. అనేక మంది ఒత్తిడిని తట్టుకోలేక అనేక మంది ఉద్యోగస్తులు చనిపోవడం దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అయితే మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీఆర్ఓల అసోసియేషన్ అధ్యక్షుల ద్వారా
16వ తారీఖు నుంచి పెండవన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రీతిగా అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా ప్రతి విఆర్ఓలు, విఆర్ఏలు, విలేజ్ సర్వీస్ అందరూ కూడా ఐకమత్యం కలిగి జేఏసీగా ఏర్పడి సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తున్నాము. అయోధ్యలో నూతనంగా నిర్మించనున్న కోదండ రామాలయంలో రాముడి చేతిలో పెట్టే స్వర్ణ ధనస్సు, శ్రీరాముడి స్వర్ణ పాదుకులు, బాలరాముడి విగ్రహం ప్రజల దర్శనార్థం సోమవారం సాయంత్రం నందిబొమ్మ విఘ్నేశ్వర రామాలయం వద్దకు వచ్చింది. విఘ్నేశ్వర ఆలయ కమిటీ సభ్యులు ఎన్వి సత్యనారాయణ, తటపర్తి మహేష్ ఆధ్వర్యంలో ప్రజల దర్శనార్థం రామాలయ ప్రాంగణంలో ఉంచారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వర్ణ ధనస్సు, స్వర్ణ పాదుకలను దర్శించుకున్నారు. అయోధ్య నుంచి గురువుగారు చెల్లా శ్రీనివాస శాస్త్రి గారి నేతృత్వంలో ఈరోజు అయోధ్య నుంచి కళ్యాణ రాముడి చేతిలో ప్రతిష్ఠించబోయే మరి స్వర్ణధనస్సు ఈ కోదండాన్ని ఇక్కడ భక్తుల దర్శనార్థం మన రామాలయం వద్దకు తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా అయోధ్యలో నిత్యం అన్నదానం చేస్తున్నటువంటి శ్రీనివాస శాస్త్రి గారిని మరి సహకారం అందిస్తూ మన దేవస్థానం కమిటీ తరపున కొత్త నాగరాజు గారు 20,000 రూపాయలు ఈ రోజున గురువు గారికి అందించడం జరిగింది. అదేవిధంగా శ్రీ కోటి రామలక్ష్మ స్తోత్ర పారాయణం టీము 3,000 రూపాయలు ఈ రోజున నిజంగా అందించడం చాలా శుభసూచకం. మరి ఇటువంటి మహిళమ్మలను అందరూ కూడా మన హిందూ ధర్మానికి కట్టుబడి ఈ ధర్మాన్ని బతికించాలని ఆ శ్రీరాముడి వారికి వారి వంతు కృషి చేయడం నిజంగా ఆనందదాయకమైన విషయం. శ్రీ విఘ్నేశ్వర రామాలయం నందు ఈరోజు మాకెంతో మహద్భాగ్యం కలిగినది. అయోధ్యలోని రాముల వారి బంగారు పాదుకులు, కోదండము కూడా దర్శించుకునే భాగ్యం మాకు ఇన్ని రోజులకు కలిగింది. కోటి శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం పూర్తి చేసుకుని ఈ పాదుకలు, ధనుస్సు ఎప్పుడు మా స్వామి దగ్గరికి వస్తాయా, మాకు ఎప్పుడు ఈ గుడి దగ్గరికి వస్తాయా అని 1000 కళ్ళతోటి ఎదురు చూసి ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరూ కూడా వచ్చి స్వామివారి పాదుకలు సేవించుకొని వెళ్తున్నందుకు మాకు చెప్పలేని ఆనందము, మళ్ళీ ఇంకా వస్తూ ఉండాలని ఆశిస్తూ ఉన్నామండి. ఈ రామాలయానికి ఈరోజు రాముల వారి పాదుకలు వచ్చినందుకు మాకు చాలా ఆనందదాయకం. అలాగే మేము శ్రీ కోటి రామరక్ష స్తోత్ర పారాయణం మనకు అయోధ్య రావాలని సంకల్పం చేసిన 15 రోజులకు మన కోర్టు తీర్పిచ్చిందండి. ఆ రోజు నుంచి మేము 2 సంవత్సరాలు రామరక్ష పారాయణం చేసి ఇక్కడ సుదర్శన హోమం, లక్ష్మీపత్రి పూజ అన్నీ చేసుకునండి. అయోధ్యలో 108 సార్లు ఒకరోజు రామరక్ష పారాయణం, ఒకరోజు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసామండి. ఆ ఆనందానికి మాకు చాలా భగవంతుడు ఆశీస్సులు చాలా ఆనందదాయకం. అలాగే ఈరోజు భగవంతుడు మా దగ్గరికి వచ్చినందుకు ఇంకా చాలా ఆనందం అండి. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో భారతదేశం క్రీడల్లో పథకాల పట్టికలో ముందంజలో ఉంటుందని జిల్లా ఉత్తమోపాధ్యాయుని అవార్డు గ్రహీత వాణి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వాణి కృష్ణ అన్నారు. క్రీడోత్సవాలలో భాగంగా స్థానిక వాణి పబ్లిక్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో ప్రో కబడ్డీ లీగ్ పోటీలు నిర్వహించారు. బాలికల కబడ్డీ టోర్నమెంట్ను కె జ్ఞానశ్రీదేవి, బాలూరు కబడ్డీ టోర్నమెంట్ను గణితోపాధ్యాయులు జాగర్లపూడి వెంకట సత్యకృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాణి సేవా సంస్థ అధ్యక్షుడు అభ్యుదయ స్పోర్ట్స్ కన్వీనర్లు ఎం రాజాబాబు, సౌందర్య, జానకిదేవి, ఎన్ జ్యోతి, పుణ్యవతి, సరళ పాల్గొన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఆటలలో ప్రతిభను కనబరిచారు. విద్యార్థులకి చదువుతో పాటుగా క్రీడల్లో కూడా నైపుణ్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో మనం మార్కులే ప్రధానంగా కాకుండా మార్కులతో పాటుగా క్రీడల్లో కూడా మనం అనేక పథకాలని సాధించామని చెప్పి తెలియజేయడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం. మనం ఇప్పటికీ స్విమ్మింగ్లో బ్రాంజ్ మెడల్స్, నేషనల్ లెవెల్లో బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్స్ సాధించాం. అలాగే అథ్లెటిక్స్లో కూడా, రన్నింగ్లో కూడా స్టేట్ లెవెల్ వరకు మెడల్ సాధించాం. ఈ తర్వాత ఫుట్బాల్లో కూడా మొన్నటి వరకు ద్వారకా, వీళ్ళ సాయి గణేష్, వీళ్ళందరూ కూడా ఫుట్బాల్లో కూడా డిస్ట్రిక్ట్ నుంచి నేషనల్ లెవెల్ వరకు విద్యార్థుల్ని తయారు చేయడంలో మనం వంతు పాత్ర ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజెప్పడానికి మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు. తీసుకోరు అన్నదానికి నిదర్శనంగా మన వాణి స్కూల్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు అన్ని గేమ్స్లోని
పార్టిసిపేట్ చేయించడం ఇదొక మనకి చాలా గొప్ప విషయం, అంతే కదా. అమ్మాయిలు ఆడలేరు, ఎండకు తట్టుకోలేరు, గట్టిగా కష్టపడలేరు అని అనుకుంటే చాలా తప్పని నిరూపిస్తున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు అథ్లెటిక్స్లోని, ఫుట్బాల్లోని, స్విమ్మింగ్లోని అన్నిటిలోని కూడా గర్ల్స్ ఉన్నారు. వాళ్ళే ముందు ఇప్పుడు నేషనల్ లెవెల్కి వెళ్ళారంటే అమ్మాయిలే. అలాగే ఇప్పుడు కూడా ప్రతి రంగంలోనే అమ్మాయిలు ముందంజలో ఉండాలి అనడానికి నిదర్శనంగా ఈరోజు మనం వాణి పబ్లిక్ స్కూల్లో 2025-26లో మనం పెట్టే స్పోర్ట్స్ జోన్లో ఈరోజు మీకు ప్రో కబడ్డీ నిర్వహించడం జరుగుతుంది. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో శ్రీ ఉమా చంద్రశేఖర స్వామికి లింగోద్భవ సమయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని అభిషేకాలు ఆలయ అర్చకులు ఆదిత్య శర్మ, నారాయణ శర్మ అర్చకత్వంలో జరిగాయి. విఘ్నేశ్వర పూజ మహాన్యాసం అనంతరం పంచామృతాలు, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో ఏకవారు రుద్రాభిషేకం నిర్వహించారు. నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగము చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొర్లెపల రాము, నున్నా సుందరం, భోగవిల్లి రమేష్, ఆలపాటి సత్యనారాయణ దంపతులు, పూర్వాధ్యక్షులు వబిలిశెట్టి నటరాజ్, కార్యవర్గ సభ్యులు, వాసవి క్లబ్, వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. భీముడోలు అతి పురాతన శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో సోమవారం రాత్రి నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. గ్రామానికి చెందిన బాలబాలికలు శాస్త్రీయ, జానపద గీతాలకు లయబద్ధంగా నృత్యాలు చేశారు. భీముడోలు పరిసర గ్రామాల నుంచి విచ్చేసిన వీక్షకులు చిన్నారుల నృత్యాలను తిలకించి వారిని అభినందించారు. సుమారు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన క్షేత్రంలో ఈ ఏడాది మహాశివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు భక్తి, సాంస్కృతిక విలువలను సమన్వయపరిచే వేదికగా నిలుస్తున్నాయని, భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉత్సవాలను ఆనందంగా వీక్షిస్తున్నారని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కనుమూరు లీలాకృష్ణ తెలిపారు. తాడేపల్లిగూడెం భవితా దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో 5వ వార్డు సచివాలయం ఆరోగ్య కార్యకర్త ఎస్ జ్యోతి దివ్యాంగుల పిల్లలకు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడీ సెంటర్ పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు. 6 నెలలకు ఒకసారి విద్యార్థులకు మాత్రలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి కోటయ్య, ఉపాధ్యాయులు రాంబాబు, అంగన్వాడీ టీచర్ సత్యవతి, భవితా కేంద్రం ప్రత్యేకోపాధ్యాయులు ఎస్కే బాల ఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి, ఉషా, రత్నకుమారి, జి పూర్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నూజివీడు పట్టణంలో ఈ నెల 22న జరిగే రజకజన మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు పిలుపు ఇచ్చారు. ఏలూరులో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో రామారావు మాట్లాడుతూ, మహాసభలో రజకుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ప్రభుత్వంతో సంప్రదించి ముందుకు వెళ్తామన్నారు. జిల్లా రజక సంఘం అధ్యక్షులు కట్లయ్య మాట్లాడుతూ, రజకుల సమస్యలు ఎన్నో ఉన్నాయని, ముఖ్యంగా 10 సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తామన్నారు. రాష్ట్ర నాయకులు దువ్వారపు రామారావుకు రాజ్యసభ సీట్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అటు శ్రీకాకుళం మొదలుకొని ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే అనేక ఐటీ పరిశ్రమలు కానీ తీసుకురావడంలో, అటు అనంతపురం వరకు కూడా ఒక హార్టికల్చర్ హబ్ని తయారు చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి జిల్లాకి కూడా
అన్ని రంగాల్లో కూడా న్యాయం చేయడానికి ఆయన చేస్తున్న కృషి కూడా మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటు నిన్న కూడా మనం చూసాం అమరావతిలో బిల్ గేట్స్ రావడం కానీ ఆయన హెల్త్ స్కీమ్స్లో అసోసియేట్ అవ్వడం కానీ మనం చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక పట్టానికి ఎంచడంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి ఎవరు కూడా మరువలేనిది. ఇక రజక సామాజిక వర్గ పరంగా చూసినట్లయితే ఆయన మొదటి నుంచి కూడా రజక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ప్రాముఖ్యతలు ఇస్తున్నారు. గౌరవ ఎమ్మెల్సీ దుబాకు రామారావు గారు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శిలో నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజకులకు రేపు 22న జరగబోయే మహాసభకు తప్పనిసరిగా హాజరవ్వాలని మేము కోరుతున్నాను. ముఖ్యంగా రజకులు రాజకీయంగా ఎదగాలి. సర్పంచ్లు గాను, జడ్పీటీసీలు గాను, ఎంపీపీలు గాను, అదేవిధంగా ఎమ్మెల్సీలు గాను, ఎమ్మెల్యేలు గాను జనాభా ప్రాతిపదికన కోటా ప్రకారం సీట్లు కేటాయించారు రాజకీయ పార్టీలు. రెండోది రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలి. దేశంలో 15 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఆంధ్ర తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నాయి. గత 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ప్రతి ప్రభుత్వం వస్తుంది, మేము చంద్రం పంపించామన్నారు. మన కూడా మన చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఇప్పుడు మన రామారావు గారు చెప్పినట్టు తప్పనిసరిగా రజకుల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తుందని ఈ సభ ద్వారా ఉత్తేజం కలుగుతుందని నేను కనుక్కున్నాను. అదే స్థానిక హౌసింగ్ బోర్డ్ ఎస్వీఆర్ సర్కిల్ సెంటర్లో వేంచేస్తున్న శ్రీ సుబచ్చల ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు కూడా రథసప్తమి నుండి హనుమ జయంతి వరకు సామూహిక పోటీ ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం కూడా రథసప్తమి నుండి మొదలుకొని హనుమ జయంతి వరకు ప్రతి శనివారం సామూహిక సింధూరార్చన పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. అలాగే భక్తులందరూ కూడా శనివారం నాడు అలాగే మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమంలో సింధూరంతో, నాగవల్లి దళాలతోటి, అలాగే విశేష పుష్పాలతోటి స్వామివారికి అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో పూల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఎం వెంకట ప్రదీప్ ఆధ్వర్యంలో ఆరోగ్య విస్తరణ అధికారి వి లక్ష్మణరావు పర్యవేక్షణలో ఆల్బెండోజల్ మాత్రలు పంపిణీ జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, మావుల్లమ్మ, పబ్లిక్ హెల్త్ నర్స్ ఎం అనురాధ, ఆరోగ్య సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానిక 1వ వార్డ్ గణేష్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ ఎంతో విశిష్టత గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తేజ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పిన్నింటి దుర్గారావు, వెంకటలక్ష్మి, తేజస్విని, లక్ష్మీనాయుడు, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నందు చక్కటి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వేకువజామున అభిషేకాలు, విశేషమైనటువంటి అభిషేకాలు స్వామి జరిపించుకోవడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో కూడా రావడం జరిగింది. 5:30 నుంచి 6:30 వరకు చాలా చక్కగా జరుగుతుంది. కాబట్టి ఏదైనా రుణబాధలు ఉన్నా కానీ, అనారోగ్యంతో ఉన్నా కానీ, ఏమైనా దోషాలు ఉన్న వాళ్ళు కానీ ఒక ఆవు పాలు 10 రూపాయలు ఇవి, 5 రూపాయల పసుపు తీసుకుని కింద ఉన్నటువంటి జంట పాములకి పూజ చేసుకున్నట్లయితే 9 వారాలు కానీ, 11 వారాలు కానీ, 7 వారాలు కానీ జరుగుతుంది. గుడి వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, సత్యమైన గుళ్ళు, సత్యమైన దేవుడు. ఇలా మంగళవారం అమావాస్య సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి పొద్దున్న
5 గంటల నుంచి 9-10 వరకు జనాలు చాలా ఉత్సాహంగా చాలా దీనికి వచ్చి పూజ పునస్కారాలు చేసుకొని ఆ దేవుని అలంకరించి చేశారు. మంచి సత్యమైన దేవుడు అందరికీ కరుణించి కాపాడాలని సదాదేవుని కోరుకొని సెలవు. గణపవరం మండలం పిప్పర హై స్కూల్ అంగన్వాడీ కేంద్రాలను సోమవారం స్టేట్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కోఆర్డినేటర్ డాక్టర్ శిరీష సందర్శించారు. ఈ నెల 17న నిర్వహించనున్న నులిపురుగు నివారణ కార్యక్రమంపై అవగాహన ఏర్పాట్లను ఆమె సమీక్షించారు. ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల మాత్రలను అంగన్వాడీలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు మరియు ఇంటర్ కళాశాలలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే నోడల్ ఆఫీసర్ డాక్టర్ కేవీకే కిషోర్, పిహెచ్ఎన్ అన్నకుమారి, ఆరోగ్య సహాయకులు నామాల రాజు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.